పంపుము దేవా అంటూ ఆరాధన అనంతరం దాదాపుగా అన్ని ఆలయాల్లో పాడుకుంటారు కదా. మరి అటువంటి భావగర్భితమైన సందర్భానుచితమైన కీర్తనలను అనేకంగా రచించిన శ్రీ పులిపాక జగన్నాథం గారు ఈనాటి మన భక్త కవి. అసంఖ్యాకంగా ఉన్న పులిపాక జగన్నాథం గారి రచనల్లో కేవలం 29 మాత్రమే ఈనాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ప్రతి కీర్తన వెనుక ఒక గాథ, అనుభవాలు ఉన్నాయి. కీర్తన యొక్క భావంతోనే కీర్తనను మొదలు పెట్టడం జగన్నాథం గారి ప్రత్యేకత. మరి ఇంత గొప్ప వరాలను ఆయనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు దేవునికి మహిమ కలుగునుగాక. పులిపాక జగన్నాథం గారు 1826 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమకు చెందిన శ్యామలాదేవి అనే లంకలో జన్మించారు. వారి తల్లిదండ్రులు నియోగి శాఖకు చెందిన నైష్టిక బ్రాహ్మణులు మరియు సంపన్న కుటుంబీకులు. బాల్యము నుండి సంప్రదాయపరమైన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను తల్లిదండ్రులు జగన్నాథం గారికి నేర్పించారు. ఆయనకు 14 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు అప్పుడే విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెలిసిందని విన్న వారి తల్లిదండ్రులు ఎంతో ఆర్భాటంగా జగన్నాథం గారిని ఆ పాఠశాలలో చేర్పించారు. చదువులో ఎంతో చురుగ్గా ఉన్నప్పటికీ తన ఆకతాయి చేష్టలతో, అవకతవక ప్రశ్నలతో ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు మన జగన్నాథం గారు. అందుకు కారణం విదేశీయులంటే నచ్చకపోవటం, వారు బోధిస్తున్న క్రీస్తు సువార్త హిందూ సంప్రదాయంలో పెరిగిన జగన్నాథం గారికి గిట్టకపోవటం. అయినప్పటికీ ఉపాధ్యాయులు జగన్నాథం గారిని ప్రేమిస్తూనే ఉన్నారు. స్కూల్ వార్షికోత్సవంలో ఆయనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా బహుకరించారు. అయితే తరువాత 7 సంవత్సరాల వరకు ఆ బైబిల్ గ్రంథం జగన్నాథం గారి పెట్టెలో అడుగున భద్రంగా ఉండిపోయింది. పులిపాక గారి ఉపాధ్యాయుల క్రీస్తును బోలిన నడత ఆయన జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. ఒకనాడు అర్ధరాత్రి ఆయనకు నిద్రపట్టగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఇంతగా విసిగిస్తున్నప్పటికీ ఈ ఉపాధ్యాయులు ఈసరించుకోరేం, వారి ముఖాలపై చిరునవ్వు తప్పితే చిటపటలాడరేం అనే భావనతో ఆయన హృదయంలో అంత సంఘర్షణ మొదలైంది. దాదాపు 2 రోజులు ఆయన తన గదిలోనే ఉండిపోయాడు. 3వ దినాన ఆదివారాన ఆయన తన స్నానాన్ని ముగించుకుని 7 సంవత్సరాల క్రితం తన పెట్టెలో భద్రంగా ఉంచిన ఆ బైబిల్ను తీసుకుని సండే స్కూల్కు బయలుదేరాడు. చివరి బెంచ్లో కూర్చున్నారు. అక్కడ పులిపాక గారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. ఆయన మోకరించి, ప్రార్థించి, లేచి జాన్హేదోరును సమీపించి తన గత జీవితాన్నంతా విన్నవించి యేసు ప్రభుని చెంత పాపక్షమను కోరుతూ తాను క్రైస్తవుని కాదలిచానని ఆయన ప్రకటించారు. దేవునికి స్తోత్రం. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలు. పులిపాక గారిలో వచ్చిన ఈ మార్పు ఆయన తల్లిదండ్రులకు, వారి బంధువర్గీయులందరికీ తెలిసిపోయింది. అంతే, వారందరూ ఆగ్రహోదగ్రులయ్యారు, బెదిరించారు, ప్రాధేయపడ్డారు, తమ ఆస్తులు చిల్లి గవ్వైనా ఇవ్వమన్నారు. అయితే యేసుక్రీస్తును నిజంగా తెలుసుకున్న పులిపాక గారు తన పట్టు విడలేదు. తాను నమ్మిన యేసు ప్రభు కోసం ఆయన తన స్వకీయులందరికీ దూరమయ్యారు. ఆయన తన ఆదరణను దేవునిలో చూచుకున్నారు. నీవు తోడైన చాలు యేసు, నిత్యము నాకది మేలు అంటూ ఆయన పాడుకోగలిగారు. ఇదే ఆ భక్తుని తొలి రచన. మరి ఆ అనుభవ గీతాన్ని మనం అందరం భావపూరితంగా పాడదాం.
చూచు జీవాధారములో సగి జీవుల బ్రోచెడి నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ధనవంతుడేడి యేసు, నా వంటి ధనహీనుడేడి. నీ వంటి ధనవంతుడేడి యేసు, నా వంటి ధనహీనుడేడి. ప్రోవులయ్యున్నవి ఈవులు నీయందు, నీవు వానినో సంగి నిరతంబులనుగావు. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. జగన్నాథం గారు